ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఆదివారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో 3 స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామం నుంచి కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. బస్సులో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగాపల్లి, రాఘవాపురం, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో కొత్తపల్లి లంక రైల్వే బ్రిడ్జిపైకి చేరుకున్న బస్సు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఆదివారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో 3 స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామం నుంచి కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. బస్సులో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగాపల్లి, రాఘవాపురం, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో కొత్తపల్లి లంక రైల్వే బ్రిడ్జిపైకి చేరుకున్న బస్సు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.